హత్య అనే ఒక సినిమా చూసా. అల్టిమేట్ అనమాట. ఈ మధ్య కాలంలో ఈవెన్ ఒక చిన్న కామెడీ డైలాగు, అలానే ఒక పాట లేకుండా పొలిటికల్ మోటివ్, పొలిటికల్ నేపథ్యం ఉన్న ఒక క్రైమ్ సినిమా ఇంత గ్రిప్పింగ్గా, పైగా సత్య బసవాట డైరెక్టర్. మరి ఆవిడకి ఇది ఫస్ట్ సినిమానో ఇంకెక్కడైనా పని చేసిందో నాకైతే తెలియదు, కానీ అసలు ఇంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు. మీకైనా అంటే ఇప్పుడు మాట్లాడితే మనకి మలయాళ సినిమాలో భలే వస్తున్నాయి అంటారు కదా. దీనికి ఉన్న ప్లస్ ఏంటంటే ఈ సినిమా ఒక పొలిటికల్ లీడర్ మర్డర్కి సంబంధించింది కాబట్టి దీంట్లో ముందు డిస్క్లైమర్ అయితే వేస్తారులే, కానీ ఇది బతికున్న వారిని కానీ చనిపోయిన వారిని కానీ ఉద్దేశించి తీసింది కాదు అని క్లియర్ కట్గా భలే తీశారనమాట. నేను రాత్రి పెట్టా ఒక పోస్ట్, హత్య ఎట్ 1-39 అని. ఆ మినిట్ దగ్గర ఎక్సలెంట్ అనమాట, ఎక్సలెంట్గా చేశారు. ఈ భరత్ రెడ్డి చేశాడు ఆ క్యారెక్టర్, భలే చేశాడనమాట. అంటే ఆ స్టేట్ సీఎం క్యారెక్టర్. ఒకే ఒక డైలాగు, నాకు నీ భర్త మీద కూడా అనుమానం వస్తుంది అని. ఎంత సెటిల్డ్గా చేశాడంటే, నేను ఎంతగా పొగుడుతున్నాను అంటే తనకి వాళ్ళు నచ్చుంటారు, వీళ్ళకి నచ్చుంటారు, ఇవి కాదు. ఈ సినిమా స్టాండర్డ్స్ అయితే మరీ భారీ స్థాయిలో లేకపోయినా ఈ సినిమా కథకి ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రశాంత్ రెడ్డి అంట ప్రొడ్యూసర్. మరి వీళ్ళ మీద అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది, ఏది భారీగా ఇదవుతుంది, నన్ను బెదిరిస్తున్నారు, అయినా ఎవరికి నేను తలొక్కను అని ఆమె చేసిన కామెంట్లు. జనవరి 24న రిలీజ్ అయింది. చూడండి సినిమా, మిమ్మల్ని ఎంగేజ్ చేయకపోతే అడగండి. ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని, ధన్యాం బాలకృష్ణ నాకు బాగా ఇష్టం అనమాట. అమ్మాయి హీరోయిన్గా అవ్వాల్సింది, మరి ఎందుకు అవ్వలేదో ఆమెకు వచ్చిన క్యారెక్టర్ని బట్టి తెలుసుకోవాలి. చూజీగా ఉంటుంది అనేది మాత్రం అర్థమవుతుంది, ఎందుకంటే ఆ లోజర్ అనే సిరీస్లో ఉంది, దాని తర్వాత దీంట్లో ఉంది. ఎవరు ఏమంటే మన మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో మల్లెపూలు వస్తే ఎక్కడ పెట్టుకుంటారు, 3 మల్లెపూలు వస్తే అని అడుగుతారు చూడండి, ఆ అమ్మాయి ధన్యా బాలకృష్ణ. చాలామందికి తెలుసులేండి. ఇక భరత్ రెడ్డి, రవివర్మ అసలు అదరగొట్టేసాడు. ఈ యంగ్ ఏజ్లోనే ముసలివాళ్ళ క్యారెక్టర్లు చేయటం అంటే అతను కూడా చూజీగా ఉంటున్నట్టు అర్థమవుతుంది, లేదంటే అతన్ని కొన్నిటిగా తీసుకుంటున్నారేమో. అందరూ మర్చిపోయిన శివాజీ రాజా వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించారు. మేబీ ప్రసాద్ బాబు గారు ఏమైనా డబ్బింగ్ చెప్పారేమో అనుకుంటున్నాను నేను. ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంతమంది మనకి ఓటీటీలో వచ్చే సినిమాల్లోనే ఎక్కువగా ప్రముఖంగా కనిపించేవాళ్ళు, బిందు ఘోష ఎవరో సంథింగ్, పూజా రామచంద్రన్ సరిగ్గా చేశారు. కొన్ని డౌట్లు ఎవరికైతే ఉన్నాయో ఒక కథనం మీద అవన్నీ తీరిపోతాయి, ఒక కథనం మీదే నమ్మకం కలిగేట్టు చేస్తుంది ఈ సినిమా. అలా అయితే మనకిక్కడ కొన్ని అంశాలు మాత్రం అన్క్లియర్గా, అంటే ఈ దర్యాప్తుకి ఎంతవరకు అవసరమో ఈ కేసుకి అంతవరకు మాత్రమే తీసుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో ఎవరి మీద అంటే బహుశా ఈ హత్య 2 సిరీస్ కూడా తీస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి అద్భుతంగా రాంగోపాల్ వర్మ గారు లేకపోతే పెద్ద డైరెక్టర్లు ఇంకెవరో చేయాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే ఎలా దుమ్ము రేపగలరో ఈ సినిమా చూపించింది. చూడండి, నేను సినిమాగా చూడండి, నేను చెప్పింది నిజమో కదా మీకు అర్థమవుద్ది. అల్టిమేట్ అనమాట ఇది. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు ఈ సినిమా చూసి. ఇంకా అదే. బాయ్.